చీకటి పడితే చాలు అక్కడ పోకిరీలు తిష్ట వేస్తున్నారు. విద్యార్థుల వెంటపడి వెకిలి చేష్టలతో వేధిస్తున్నారు. పోకిరీలు ఆకతాయిల వేధింపుల బారి నుంచి రక్షణ కల్పించాలంటూ ఆందోళనకు దిగారు విద్యార్థినులు. గుండెలు గుప్పెట్లో పెట్టుకుని క్షణక్షణం భయంగా ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు ఓయూ లేడీస్ హాస్టల్ విద్యార్థినులు. ఉస్మానియా యూనివర్సిటీలోని లేడీస్ హాస్టల్ వెనకదారిలో రాత్రి వేళల్లో పోకిరీలు ఆకతాయిలు తిష్టవేస్తున్నారు. కాలేజ్ నుంచి హాస్టల్కు వెళ్లాలంటేనే విద్యార్థినులు భయంతో వణుకుతున్నారు. ఈ ప్రాంతంలో రాత్రి వేళల్లో విద్యుత్ దీపాలు వెలగడం లేదు. ఒంటరిగా హాస్టల్కు వెళ్లలేని పరిస్థితి. పోకిరీల ఆట కట్టించాలని ఎన్ని మార్లు వేడుకున్నా ఆలకించేవారే కరువయ్యారని వాపోయారు యువతులు. అక్కడ వెళ్లి చూడగానే మనం చూడని ఫిల్మ్స్ అని అక్కడే కనిపిస్తుంది. అది చాలా ఘోరంగా ఉంటది. ఎట్లా అంటే అంకుల్ మన డాడీ ఏజ్ వాళ్ళు ఉంటారు, such a wrong things and vulgar things we can't face even seriously. కనీసం రోడ్ మీద నడవడానికి కూడా లైట్స్ లో శివం నుంచి ఇక్కడికి వచ్చిన ఇక్కడ నుంచి లేడీస్ హాస్టల్ బ్యాక్ స్టాప్ వెళ్ళినా కూడా అట్లీస్ట్ లైట్స్ కూడా ఎట్లా నడవాలి అసలు రూట్ లో? నైట్ అయ్యి అట్లీస్ట్ హాస్టల్ కి రావడానికి లేట్ అయింది అని రావడానికి కూడా మనం ధైర్యం చేయలేదు. ఒక్కళ్ళంటే అసలు రోడ్ లో చీకట్లో అనేసి భయం. ఏదో చూడడానికి మాత్రం పైన పెట్టారని లోన్ లొట్టారని లాగే ఉంది. అయితే లోపలికి వచ్చి చూస్తే కానీ అసలు ఏంటి ప్రాబ్లమ్స్ మాత్రం కనిపించట్లేదు. ఎన్ని సార్లు కంప్లైంట్ చేసినా కేర్ టేకర్స్ కి, వార్డెన్స్ కి, వీసీకి అట్లీస్ట్ వీసీ దగ్గరికి కూడా తీసుకెళ్ళి సీసీ కెమెరాల గురించి అన్ని తీసుకెళ్ళినా కూడా ఒక్క రెస్పాన్స్ కూడా సరిగ్గా లేనేలేదు. పోకిరీలే కాకుండా దొంగల భయం కూడా ఉందంటున్నారు విద్యార్థినులు. తరచూ హాస్టల్లో బంగారు నగలు, డబ్బు అపహరించుకెళ్తున్నారని సెక్యూరిటీ గార్డులు పట్టించుకోవడం లేదంటున్నారు. దీనికి తోడు హాస్టల్ పరిసరాల్లో తరచూ పాములు సంచరిస్తున్నాయని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. గతంలో కుక్కదాడిలో 4 విద్యార్థినులు గాయపడ్డారని అన్నారు. అక్కడ నుంచి సెక్యూరిటీ గార్డ్స్ వస్తుంటే మీ ఐడి కార్డు చూపించండి, మొహాలు చూపించండి, మీ బ్యాగ్లు ఏమున్నాయో చూపించండి. దొంగలాగా కనిపిస్తుంది. మా లోపలికి వస్తుంటే వాళ్ళకి ప్రతి ఒక్క చులకనని చూడగా మేడం మా డబ్బులతో మీరందరూ శాలరీస్ వస్తున్నాయి, మీకు అంత రెస్పాన్సిబిలిటీ లేకుండా ఎట్లా బిహేవ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు యూనివర్సిటీ యాజమాన్యం. లేడీస్ హాస్టల్లో తమకు వడ్డించే అన్నంలో పురుగులు వస్తున్నాయని, రాత్రిపూట అన్నం పెట్టడం లేదని విద్యార్థులు అంటున్నారు. ఉడకని భోజనం పెడుతుంటారని, అర్ధాకలితో ఆకలి దప్పులతో అలమటించాల్సిన దుస్థితి నెలకొందని వాపోయారు విద్యార్థినులు. అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని ఓయూ విద్యార్థులు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. దాంతో పోలీసులు చేరుకుని ఆందోళన చేస్తున్న విద్యార్థుల్ని శాంతింపజేశారు. యువతులందర్నీ హాస్టల్లోకి పంపించేయడంతో ఆందోళన సద్దుమణిగింది.